హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అద్వికాస్ ముచ్చట్లు. ఐఎమ్ స్వప్న. ఈరోజు నేను చేయబోతున్నాను టేస్టీ రొయ్యల ఫ్రై చూపించబోతున్నాను. ఎలా చేయాలో ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. యాక్చువల్గా ఇది చేసింది నేను కాదండోయ్, మా వారు, మా ఆయన చేశాడనమాట. సో నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను అంతే. మేము ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాము. సో హాఫ్ కేజీ రొయ్యల్లో మెయిన్ ప్రాసెస్ వచ్చేసి ఈ క్లీనింగ్ అనమాట. సో ఈ క్లీనింగ్లో రొయ్యల్లో ఒక మిడిల్ లైన్లో ఒక దారం లాగా వస్తుంది. అదే అన్నిటికీ క్లీన్ చేసుకోవాలి. సో అది క్లీన్ చేసుకోకపోతే చాలా నీస్ స్మెల్ వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ ఒక లెమన్ అండ్ సాల్ట్ అండ్ పసుపు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మంచిగా కడుక్కోవాలి. సో ఇలా మంచిగా దానికి పట్టించేసేసి వాటర్ వేసేసుకొని కడుక్కోవాలి. సో వాటర్ అంతా పోయేలాగా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో చూడండి వన్స్ ఒకసారి అన్ని రొయ్యల్ని ఇలా డ్రైగా చేసేసుకొని జలిగిన్నెలో వేసేసుకోవాలి. ఇంకేమైనా వాటర్ ఉంటే కిందికి వెళ్ళిపోతాయి. అలాగే అన్నీ పెట్టేసుకోవాలి. ఒకసారి ఒక 5 minutes పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు 4-5 మిర్చీస్ అండ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రొయ్యలు తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మంచిగా ఒకదాని పక్కన ఒకటి అలా పెట్టేసుకుంటే నీట్గా మ్యాగ్నేట్ అయిపోతుంది. సో ఒక లెమన్ వేసేసుకోవాలి. అందులోనే ఫస్ట్ లెమన్ కలుపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. అండ్ ఉప్పు, పసుపు, కారం అనేది మన చాయిస్ అన్నమాట. ఇలా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి మొత్తం. అలా మొత్తం కలిపేసుకొని ఒక 15 minutes హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే చాలా మంచిగా కలిసిపోతుంది ముక్కలకు. సో అంతలోపు మనం అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 పావులు సరిపోతుంది. కొంచెం ప్రాన్స్ కదా, ఎక్కువనే పడుతుంది. ఆయిల్ బాగుంటే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. ఫ్రై కదా కొంచెం ఎక్కువనే పడుతుంది. కర్రీకి అయితే కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. ఆయిల్ మంచిగా కాగాక అందులోకి ముక్కలు వేసేసుకొని మంచిగా ఆయిల్ పట్టేలాగా కలిపేసుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలి. ముక్కలు అనేటివి మంచిగా ఫ్రై అయ్యేదాకా కలిపేసుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes టైం పడుతుంది. మనం మంచిగా సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి. ఇలా ముక్కలకి కలిపేలాగా పట్టేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకొని వదిలేసేయాలి. అక్కడ వాటర్ అనేది మనకు కనపడుతుంది కదా గిన్నెలో, ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా మనం దాన్ని ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట ముక్కలని. సో ఆ వాటర్ అంతా వెళ్ళిపోయాక మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు ఇప్పుడు ఆయిల్ అనేది మనకు కనబడుతుంది కదా, అలా ఆయిల్ అంతా పైకి వచ్చాక ముక్కలు అనేవి ఫ్రై అయినట్టు మనకు అర్థమైపోతుంది. సో అప్పుడు అవన్నీ పక్కన తీసేసుకొని పెట్టేసుకోవాలి. ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఆయిల్ అంతా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి టోటల్గా. సో మంచిగా ఫ్రై అయితేనే ఇది ప్రాన్స్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. లేకుంటే అంతా పచ్చి వాసన వస్తుంది. పచ్చిగా అంత తినాలనిపించదు అనమాట. ఇలా ఫ్రై అయితే బాగుంటుంది. ఇలా అన్నీ పక్కన తీసి పెట్టుకున్నాక అండ్ రిమైనింగ్ ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే ఇప్పుడు మనం ఆనియన్స్, పచ్చిమిర్చిస్తోని పోపేసుకుంటాం అనమాట. సో అవన్నీ ఆయిల్ ఇంకా సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని అది కాగాక ఇప్పుడు మనం కారం అని నేను చెప్పాను కదా, ఆ కారం అనేది వేసుకోకపోతే ఇలా గిన్నెకి పట్టుకోదనమాట. సో చాయిస్ మనది. కారం వేసుకోకుండా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. సో ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం బగారా ఆకు అనేది చాయిస్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి. కొంచెం ఇవి మగ్గినాక అల్లం వేసుకోవాలి. అండ్ అల్లం వేసేసుకొని కొంచెం కలిపేసుకోవాలి. అండ్ అదంతా పట్టేదాకా కలిపేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు అండ్ ధనియాల పొడి, ఇప్పుడు కారం కూడా వేసుకోవచ్చు. కొద్దిసేపు అయినాకనే వేసేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ ఆల్రెడీ ఇందులో చేసాం కదా కారం. సో ఇందులో సరిపోకపోతే మనం మళ్ళీ వేసుకోవాలన్నమాట కారం. సో అది ముక్కలకు పెట్టేసింది సరిపోతుంది అనుకుంటే అవసరం లేదు. సో ఇవంతా ఆనియన్స్ అన్నీ మంచిగా ఉడికినాక ముక్కలు వేసేసుకోవాలి. రొయ్యల ముక్కలు వేసేసుకొని మంచిగా కలిపేసి మళ్ళీ కొద్దిసేపు ఆ పోపు అంతా రొయ్యలకు పట్టేదాకా ఉంచుకోవాలి. అండ్
ఇప్పుడు కొంచెం కారం సరిపోనట్టు అనిపించింది మాకు. సో మళ్ళీ ఒక స్పూన్ 2 స్పూన్స్ అలా వేసేసుకుంటున్నాము. ఫస్ట్ కొంచెమే కలిపామన్నమాట. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ కారం వేసేసుకున్నాము. అదంతా కలిపేసుకోవాలి. మాకు కొంచెం ఆనియన్ ఇంకొకటి తగ్గినట్టు అనిపించింది. 2 కట్ చేసాం కదా, ఇంకొక ఆనియన్ కట్ చేస్తే బాగుండు అని అనిపించింది. గ్రేవీ కొంచెం తగ్గింది. సో యాజ్ యూజువల్లీ ఓకే, బాగుంది. అండ్ కొంచెం లాస్ట్కి ధనియాల పొడి అండ్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు, పర్లేదు. మాకు చిన్న పాప ఉన్నది కదా అనేసి మేము గరం మసాలా వేసుకోలేదు. అండ్ లాస్ట్ కొత్తిమీర. టేస్టీ టేస్టీ ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకొని తినేస్తే సూపర్ సూపర్ టేస్టీ రొయ్యల ఫ్రై రెడీ. అండ్ అన్నం పెట్టేసుకొని మేమైతే రెడీ అయిపోయాం తినడానికి. ఓకే బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.